నిరంతర స్తోత్రార్హుడు సర్వ సృష్టికర్తైన దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ఈ శుక్రవారము ప్రభువు యొక్క సన్నిధిలో ప్రార్థనలో కూడి ఉన్న ప్రియా దేవుని బిడ్డలకును నా నిండు హృదయపూర్వకపు వందనాలు, ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మరియు ఆయన కాపుదల మరియు ఆయన సమాధానము మీకు తోడై ఉండును గాక. ఆమెన్. మంచిది. శ్రేష్టమైనటువంటి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. దేవుని యొక్క మాటలు మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఈరోజు వాక్యపు వర్తమానము, నీకు కావాల్సింది నీ తండ్రికి తెలుసు. మనకు కావాల్సింది ఏందో మన దేవుడికి తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏదైతే పొందుకోవాలో, ఏదైతే పొందుకుంటే ఇంకా దేవునిలో బలపడతామో బలహీనపడతామో దేవునికి కూడా తెలుసు. అయితే ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నిత్యము మనల్ని చూస్తున్నాడని, నిత్యము మనల్ని కాపాడుచున్నాడని, నిత్యము మనల్ని గమనిస్తున్నాడని, నిత్యము మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా దేవ, మా తండ్రి, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే వేల కొలది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాం. ఇదిగో ఈ యొక్క శుక్రవారం తండ్రి, ఈ ఉపవాస ప్రార్థనలో మీరు నడిపించినందుకు స్తోత్రాలు. ఇంతకు ముందు జరిగిన పాస్టర్స్ తండ్రి ఫెలోషిప్ కూడికలో మీకు మహిమాధకరంగా మీరు జరిగించిన ప్రతిదాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నీ మాటలు తండ్రి నేను బోధించబోచుండగా మీ సిలువు చాటున మరుగుపరిచి నా నోట మీ మాట ఉంచి మా అందరితో మీరే ధారాళముగా మాట్లాడమని నజరేయుడిన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున అడుగుచున్నాము మా తండ్రి. ఆమెన్. సర్వసాధారణంగా ఒక కుటుంబంగా మనం ఉన్నప్పుడు పిల్లలకి ఏది కావాలో మనకు తెలుసు. కనుక వారికి ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదో మనం గ్రహింపు కలిగి ఉంటాం. కనుక వారికి ప్రయోజనకరమైనది వారికి ఇస్తాం, వారికి ప్రయోజనము కారణాన్ని దూరముగా ఉంచుతూ ఉంటాం. అయితే పరిశుద్ధాత్ముడు తెలియపరిచినటువంటి మాటలు మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతేనే. 26వ వచనం చదువుకుందామండి. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వానికి కిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుందంటే వాక్యము ప్రాముఖ్యంగా, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని దృష్టికి మంచిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి ప్రార్థనా యోధులుగా ఉండాలి, మంచి నీతి కలిగి ఉండాలి, మంచి యథార్థత కలిగి ఉండేవారంగా, జీవించే వారంగా మనము ఉండాలి. అయితే మనకి దేవుని ద్వారా సమస్తము మనం పొందుకోవాలంటే మొదటగా మన మంచి దేవుడు చూస్తాడండి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే ఏమన్నా ఒక 10 మందిని గ్యాదర్ చేసి మీలో మంచి వాళ్ళు ఎవరంటే అందరూ చేతులు ఎత్తుతారు, అవునా కదా? మీలో చెడ్డవారు ఎవరంటే ఎవరు ఎత్తారు చేతులు. అలాగని వారందరూ మంచివారు అనటానికి లేదు, అలాగని వాళ్ళందరూ చెడ్డవారు అనటానికి లేదు. అయితే దేవుని దృష్టికి నీవు మంచిగా ఉన్నావో చెడుగా ఉన్నావో నిన్ను సృష్టించిన దేవుడికి సమస్తము తెలుసు.
అయితే ఈరోజు పాఠం ఏంటంటే, నీ కోరికలు దేవుడికి తెలుసు. అదే రీతిగా దేవుడి యొక్క మంచి కూడా మనకు తెలుసు. దేవుడి యొక్క ఆశ్చర్య కార్యాలు కూడా మనకు తెలుసు. దేవుడు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో పొందుకొని మనం ఉన్నప్పటికీ, ఆయన మంచి విషయంలో ఆలోచన అనగా దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క నిర్ణయంలో, దేవుని యొక్క చిత్తంలో కనుక మనం ఆలోచన కలిగి ఉంటే దేవుడు మనకేమిస్తాడంట చూడండి ఒకసారి. ఏలయనగా దేవుని దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తాడండి. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, మనం మంచివారుగా ఉన్నాం అనుకునేదానికంటే దేవుని దృష్టిలో నేను మంచిగా ఉన్నానా లేదనే ప్రశ్నించుకునే వారంగా మనము ఉండాలి. మన మంచి ఈరోజు ఈ ప్రాంతంలో ఇంతమంది ఉన్నారు. ఈ ప్రాంతం వాళ్ళందరిని పిలిచి లైన్లో ఉంచి, మంచిగా ఉన్న వాళ్ళందరూ ఒక లైన్లో ఉండండి, చెడ్డగా ఉన్న వాళ్ళందరూ ఒక లైన్లో ఉన్నారనుకోండి. మంచిగా ఉన్న లైన్లు ఇరుక్కొని ఉంటారు. చెడు లైన్లో ఎవరు ఉండరు. కానీ ఈ మంచిగా లైన్లో ఉన్న వారికి ఆ రోజు వారికి ఆ నెలకు వారికి అవసరమైనటువంటి రేషను ఒక 10,000 ఇస్తున్నారు అనుకోండి. చెడుగా లైన్లో ఉన్నవారికి 50,000 అన్నాం అనుకోండి. ఈ మంచి లైన్లో ఉన్నవారు చెడు లైన్లోకి వస్తారా రారా? ఊరుకోండి, ఎందుకు వస్తారు? ఆడే ఉంటారా? వాణిలే ఒక్కరోజుగా ఎవరో వచ్చారు మద్రాసు నుంచి, చెడు దారి లేకపోతే లోకపు దారి, ఇంకా బాగా చెప్పాలంటే లోకపు దారిలో లోకపు ఆశ అనుకుందాం. దేవుని సంబంధమైనటువంటి జీవితం, దేవుని సంబంధమైన జీవితం ఈ ఒక్కరోజు లేకపోతే ఏమైంది? 50,000. ఈ 10,000తో మనం ఏం చేసుకుంటాం? మహా అయితే దుంపలు, కూరగాయలు, ఆకులే. 50,000 అయితే తాకట్లో ఉన్న బంగారం వచ్చింది, లేకపోతే చక్కగా ఏదో మేక, గొర్రె మామూలుగా మనకి ఇష్టమైంది నెలంతా తిన్నా కానీ ఇబ్బంది లేదు. ఇదిగో ఈ ఒక్కరోజు ఈ మంచి మార్గం వదిలి చెడు మార్గాన్ని ఆలోచన కలిగి ఉందాం. ఎప్పుడైతే వాళ్ళు పోతారో వెంటనే మనం ఇటు వచ్చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందుకనే పరిశుద్ధ లేఖంలో మార్గములు 2 రకాలు. ఒకటి ఇరుకు మార్గము, రెండవది విశాల మార్గము. ఈనాడు ప్రజలంతా కూడా దేనికి ఆతర పడుతున్నారంటే, దేనికి ఆలోచన కలిగి ఉంటున్నారంటే, దేనికి ప్రయాసన పడుతున్నారంటే విశాల మార్గంలో వెళ్తూ ఉంటే కంటికి ఇంపుగా ఉంటుంది, ఆనందముగా ఉంటుంది, సంతోషముగా ఉంటుంది, అన్ని చోట్ల మన ఇష్ట ప్రకారం జరుగుతుంది అనిపిస్తూ ఉంటుంది. అదే ఇరుకు మార్గాన వెళ్ళాలంటే ఒకలాంటి భయం, ఒకలాంటి తెలియనటువంటి అనీతి కలిగినటువంటి స్వభావం మనం కలిగి ఉంటామండి. ఈ ప్రాముఖ్యమైనటువంటి ఉపవాస దినమున, శుక్రవారమున మనం గమనించగలిగితే, నీకు ఏది కావాలో సమస్తము దేవుడు ఎరిగే ఉన్నాడు, సమస్తము దేవుడు దయచేవాడై ఉన్నాడు. ఆయన దయచేయనిది మనం పొందుకోవాలంటే ఆయన మంచి మనలో కనపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ లేఖంలో దేవుడు ఏమేం చేశాడో అందరికీ తెలుసు, దేవుని బిడ్డలందరికీ తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో నేను చెప్పాను 2 లైన్లు, ఆ 2 లైన్లు లాంటి స్వభావం మనం కలిగి ఉండటానికి వీలు లేదు. అందుకనే మనము దేవుని దృష్టిలో నిత్యము మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయన దృష్టిలో మనం ఎలాగుంటున్నాం. మనం ఈరోజు ఉదయాన్నే నిద్ర లేసామండి. ఈరోజు ఉదయం నిద్ర లేచిన కాడ నుంచి మనం ఏ ఆలోచన కలిగి ఉన్నాం, ఏ తలంపు కలిగి ఉన్నాం, ఏ ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నామో మనకు తెలుసు. పొద్దున్నుంచి సాయంత్రం నిద్రపోయిన దాకా మనం చేయాల్సింది ఏంటంటే, నైట్ ఇక నేను నిద్రపోతున్నాను 1 నిమిషంలో అనుకున్నప్పుడు ఒకసారి మనం పొద్దున్న లేచిన కాడ నుంచి నేను చేసిన జీవితం, నా యొక్క పనిలో కానీ, ఆలోచనలు కానీ, తలంపులు కానీ ఒక మంచన్న ఉందని ప్రశ్నించుకోవాలి. మనం అలా ప్రశ్నించుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనం మంచివారుగా ఉన్నామా, చెడువారుగా ఉన్నామో మన అంతరాత్మ మనకి తెలియపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ లోకంలో మనం జీవించాలంటే మనకేం కావాలి? దేవుని జ్ఞానము, తెలివి, ఆనందమును మనం పొందుకునే వారంగా ఉండాలండి. మన దేవుడు మనకేది కావాలో మన తండ్రికి తెలుసు. ఓకే, అది మనం కాదంటలా. కానీ మనము కూడా దేవుని దగ్గర నుంచి సమస్తము పొందుకోవాలంటే, సమస్తము ఆయన ద్వారా మనము ఆయన ఉద్దేశంలో ఉండేటువంటి జీవితం మనం కలిగి ఉండాలంటే, మనం మొదటిగా మంచివారు అని చెప్పుకునేవారుగా కాకుండా, ఇతడు మంచివాడు అని దేవుడు చెప్పబడేటువంటి ఆయన దృష్టిలో ఉండేటువంటి జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో దేవుడు జ్ఞానమును,
ఆనందమును అనుగ్రహించును గాక. ఆమేన్. రెండో పాయింట్ మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అవునండి, మత్తయి సువార్త 6. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకి తెలియనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడంట మనం దేవుణ్ణి ప్రార్థించక ముందే మనకి ఏది కావాలో, మనకి ఏది అవసరమో, ఏది పొందుకోవాలో దేవుడికి ముందుగానే తెలిసి ఉంది, ఎరిగి ఉన్నది. అందుకనే 7వ వచనంలో అంటున్నాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైనటువంటి మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడనని వారు తలంచుచున్నారు. మీరు వారు వలె ఉండకుడి. ఏం మాటలు మనం మాట్లాడేవారుగా? అన్యజనుల వలె వ్యర్థమైనటువంటి మాటలు ఉచ్చరించేవారుగా మనము ఉండకూడదు. విస్తారమైనటువంటి మాటలు మనకు అవసరం లేనే లేదు. నేను అంటాను, ఒక 5 మంది అక్కలు కూడుకున్నారనుకోండి, ఏం మాట్లాడుకుంటారు? ఇదిగో మా కుటుంబంలో దేవుడు గొప్ప కార్యము చేశాడు, మా బిడ్డలు దీవించబడ్డారు, మేము ఆశీర్వదింపబడ్డాం అని చెప్పుకుంటే పర్లా. ఇదిగో మా ఇంట్లో పెద్ద టీవీ ఉంది, మా అబ్బాయి కష్టపడి తెచ్చాడు. ఇంక వాళ్ళకి ఏమనిపించిద్ది? చెప్పొచ్చావులేమ్మా, మీ ఇంట్లో ఉందని టీవీ చెబుతావు. మా ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో పెద్ద ఏసీ ఉంది. ఇదే మాటలో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన తండ్రి మనల్ని నిత్యము గమనిస్తున్నాడు అనేటువంటి ఆ ఏకాగ్రత, ఆ ఆలోచన, ఆ తలంపులు కలిగి ఉన్నవారు దేవుడు మనం ప్రార్థించేటువంటి సందర్భములో కొన్ని సందర్భములో మన పక్షమున మనలో ఉన్నటువంటి ఆత్మ మూలుగుచూ ఉంటుందండి. అది అనుభవించిన వారికి తెలియపరచబడుతుంది. మనకి ఏదైనా గబక్కని ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ప్రార్థన వచ్చినప్పుడు, ఈరోజు ప్రార్థన కార్యక్రమం ఉంది, అక్కడికి వెళ్ళకుండా మనం ఏరే పనులు ఉన్నప్పుడు మన ఆత్మ ఏం చేస్తుందంటే మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆ ప్రార్థన చేసే సందర్భాన్ని గమనించి మనం కూడా ఆత్మతో లిఖితమైనటువంటి ప్రార్థన చేయగలిగితే, ఆ ప్రార్థనలు నీవు ఏదైతే వేడుకుంటున్నావో అంతకంటే అధికమైనటువంటి కార్యములు దేవుడు మన పక్షాన చేస్తారు, జరిగిస్తారు. కాబట్టి మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీ అక్కరగా నున్నవేవో ఆయనకి తెలియనండి. మనం దేవుని ద్వారా సమస్తము మనం పొందుకోవాలంటే, దేవుని ద్వారా మనం సమస్తము ఆయన చిత్తములో మనం మన జీవితాన్ని, మన కోరికలు, మన ఆశలు, మన ఇష్టాలు, మన తలంపులు ఎన్ని ఉన్నాయంటే ఇన్ని ఉన్నాయని చెబుతారు. అవునా కదా? ఒక వ్యక్తిని పిలిచి, దేవుణ్ణి దగ్గరికి పంపించాడయ్యా నన్ను, నీకేం కావాలి కోరుకో అన్నాం అనుకోండి, వెంటనే చెప్పే మాట ఏంటంటే నాకా అని కొన్ని సెకండ్లు ఆలోచిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఒక ఇమాజినేషన్ ఉంటుందిగా, నేను ఇది చేయాలి, ఎలా చేయాలి, ఇది పొందుకోవాలి, అలా పొందుకోవాలని ఆలోచన ఉంటుందిగా. సరే అని వెంటనే నాకు కొంచెం డబ్బు ఉంటే చాలండి అంటారు. ఓకే, ఎంత కావాలి డబ్బు? అప్పుడు మళ్ళీ ఆలోచన, డబ్బు అంటున్నాడంటే ఇప్పుడు ఒక 100 కోట్లు అడిగితే ఈగలు అంటావా, లేకపోతే 1 కోటి అడుగుదామా? మరీ ఆశ ఎందుకు? ఇక లోపల ఇమాజినేషను, లోపల ఉన్నటువంటి ఆలోచనలో పడిపోయి తెలివిగల వాళ్ళు అయితే మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు అంత ఇవ్వండి చాలు అంటారు. ఓకే, మీరు అడిగితే 100 కోట్లు ఇద్దాం అనుకున్నాం, అడగకపోతే 2 కోట్లు ఇద్దాం అనుకున్నాం అంటే నేను అదే అడుగుదాం అనుకున్నాను, 100 కోట్లు ఇచ్చేయండి అని ఆలోచనలు తెలియపరుస్తూ ఉంటామండి. ఇక్కడ నేను తెలియపరిచేది ఏంటంటే, ఈ లోక సంబంధమైనటువంటి ధనము మనం మరణించినాక మనతో రాదు, బంగారము రాదు, పేర్లు రావు, అంతస్తులు రావు, హోదాలు రావు, కానీ మన క్రియలు దేవుని దగ్గరికి వెళతాయి. కనుక ఈ లోకములో మనం అడిగేది ఏమై ఉండాలంటే, నీ చిత్తము నాలో జరిగించేటువంటి ఆ జీవితము నాకు దయచేయని ప్రభువుని వేడుకునేటువంటి ఆ విరిగి నలిగిన మనసు మనం కలిగి ఉంటే, ఇదిగో నా కుమారుడు సొలొమోను వలె ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు, ఇదిగో నీవిచ్చిన ఈ ఖ్యాతిని పరిపాలించుటకు నాకు జ్ఞానమి అని అడిగాడు. కనుక ఆనాడు సొలొమోనుకి ఎలాగైతే ఆశీర్వాదం ఇచ్చానో, నా బిడ్డకు కూడా తన కోరికలు నేను తీర్చాలనేటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉంటాడు. ఇప్పుడు మనంతా రివర్స్. ఎలా చెప్పమంటారా? మనం బాగా కొంచెం దేవుని యొక్క ఇదిలో మంచిగా ఉన్నప్పటికీ మన జీవితంలో ఇంకా ఏదో చేయాలనే ఆలోచన ఉంటుంది. కొంతమంది ప్రార్థన మనం చూస్తూ ఉంటే పైన విమానం పోతూ ఉంటుంది కదా,
ఈలో ప్రార్థనలో ఉంటుంది. ప్రార్థన చేస్తా యమాన శబ్దం వినగానే తనలో ఉన్నటువంటి ఆలోచన ఏమొస్తుందంటే, ప్రభువా నేను విమానం ఇప్పుడు దాకా ఎక్కలేదయ్యా, నీ చిత్తం అయితే విమానం సొంత విమానం కూడా కొనుక్కోవటానికి నువ్వు కృప చూపించు, నువ్వు చూపిస్తావయ్యా, నువ్వు ఇస్తావయ్యా, నమ్ముచున్నానయ్యా, నువ్వు నమ్ముచున్నానయ్యా. ప్రార్థన కళ్ళు తెరవగల విమానం ఉండాలయ్యా అంటే కుదిరిద్దా? ఏడ ఉంది, ఏడ రోడ్డు ఉంది, ఏడ ల్యాండ్ అవ్వాలి ఉందనుకో, నువ్వు ఉండవు ఆడ, అవునా కదా? నువ్వు కళ్ళు తెరగల విమానం నీ మీద ఉందనుకో, ఆడ కళ్ళు తెరటానికి లేదు, చూడటానికి లేదు. కొంతమంది చేసే ప్రార్థన అలాగే ఉంటుంది. కనుక ఈరోజు పాఠం ఏంటంటే, నీ కోరికలు నీ తండ్రికి తెలుసు. నీ కోరికలు నీ తండ్రికి తెలిసినటువంటి చిత్తము నెరవేర్చబడాలంటే దేవునికి ఇష్టమైన జీవితం మనం కలిగి ఉండి దేవుని అడిగేటువంటి రీతిగా మనం అడగగలిగితే అద్భుతమైన రీతిగా దేవుడు సమస్తము మనకు దయచేయును గాక. నీ కోరికలు దేవుడు నెరవేర్చును గాక. 3వ పాఠం చూద్దాం. 3వ వాక్యం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియూ దొరకట్లేదు. నేను అని చెప్పాను కదా, ఫ్లైట్ ఎందుకు అడుగుతుంది? ఆమె ఎక్కాలని, ఆమె ఉద్దేశంలో, ఆమె ఆలోచనలో. కానీ అది దొరికిద్దా? దొరకదు. అపార్ట్మెంట్ కావాలి దేవా, నేను ప్రార్థన చేసేలోపు ఇదిగో ఈ ఖాళీ స్థలంలో నువ్వు అపార్ట్మెంట్స్ ఉండేటట్టు చేయన్నావు అనుకో, ఆనాడు చరిత్రలో ఉన్నటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా నువ్వు అట్టి పరిశుద్ధత, యథార్థత, నీతి, భక్తి, ప్రేమ కలిగి ఉంటే తప్పకుండా దేవుడు దయచేస్తాడు. లేదే, భక్తి ఏమో తక్కువ ఉంది, ప్రార్థన అడుగుతున్నామో దేవుడినేమో ఒకేసారి అన్నీ చేయి ప్రభు అంటే కుదిరే పరిస్థితులు లేవు కదా. అదే రీతిగా మనం ప్రాముఖ్యంగా గమనించాల్సినటువంటి శ్రేష్టమైన విషయం ఏమైనదంటే, దేవుని దగ్గర మనము ఏది కోరినానో మన భోగము కొరకు, గొప్ప కొరకు, ఇతరులకు చూపించి గర్వించట కొరకు కోరినట్లయితే అది మనకు దేవుడు అనుగ్రహించబడదు. హల్లెలూయా. కానీ ఏది మనకి అనుగ్రహిస్తాడు దేవుడు? ఆయన చిత్త ప్రకారము మనం అడగాలి. మొదటిగా మనం దేవుని యందు సహవాసం చేసే అనుభవం మనం కలిగి ఉండాలి. మనలో ఏం లోపాలు ఉన్నాయి అని మనం అడిగామనుకోండి, ఎవరు చెప్పలేకపోవచ్చు. కానీ మనలో ఏమి లోపాలు ఉన్నాయో సమస్తము దేవుడు చూచుచున్నవాడై ఉన్నారు. అయితే మనము ఈ కోరికలైనా, ఈ ఇష్టాలైనా, ఈ ఆశలైనా, ఈ ఆలోచనలైనా మనం నెరవేర్చబడేటువంటి ఆలోచన అంటే దేవుని ద్వారా పొందుకునేటువంటి ఉద్దేశం మనం కలిగి ఉండాలంటే, మొదటగా మనల్ని మనం నిర్ణయించుకునేటువంటి, మనల్ని మనం ఉద్దేశించుకునేటువంటి, మనల్ని మనం ఆలోచన చేసుకునేటువంటి తలంపులు మనం కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ఎప్పుడు తనంతట తను ఆలోచన చేస్తాడో తెలుసా? సడన్గా ఏదైనా ప్రమాదం మనకు ఎదురైనప్పుడు ఎందుకు వచ్చింది ఈ ప్రమాదం నాకు అనుకుంటాడు. రెండవదిగా సడన్గా మనకేదో ఉన్నట్టుండి ఏదైనా సమస్య కానీ, ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కానీ మనకు ఎదురైనాయి అనుకోండి, ప్రభువా ఇంతకీ నువ్వు ఉన్నావా? రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, నీ సన్నిధిలో ఉంటున్నాను, కానీ నాకెందుకు ఈ ప్రాబ్లం అనుకుంటా ఉంటారండి. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఈ వరదల్లో వచ్చి ఇల్లు కొట్టకపోవటం, ఊర్లు కొట్టకపోవటం చూసారా మీరు? అది సంవత్సరం కురిసే వాన అంతంటండి, ఒక్కసారికి కురిస్తే ఇళ్ళు, ఊళ్ళు, ఉత్తరప్రదేశ్, కాశ్మీర్ ఆ ప్రాంతాలంతా కూడా పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి అందరూ కొయ్యో మొర్రో అంటున్నారండి ఇప్పుడున్న పరిస్థితిలో. మీకు చెప్పడం కోసమని కొన్ని పంపించున్నాను. నేను గమనించాల్సిన పాఠం ఏంటంటే, మనిషికి ఎప్పుడైతే గర్వం వచ్చిందో ఆ క్షణమే పతనం స్టార్ట్ అయినట్టే. అందుకనే పరిశుద్ధాత్ముడు తన యొక్క లేఖనాలను బట్టి తెలియపరిచేటువంటి మాట ఏంటంటే, ప్రభువునందు తనను తాను తగ్గించుకునేవాడుగా ఉంటే దేవుడు తనని హెచ్చిస్తాడు. ప్రభు యొక్క చిత్తములో తనను తాను హెచ్చించుకునేవాడుగా ఉంటే దేవుడు తనని తగ్గించేస్తాడు. కనుక మనము మన కోరికలు, మన ఇష్టాలు మనం నెరవేర్చబడేటువంటి అనుభవంలో మనం పొందుకునేటువంటి జీవితం కలిగి ఉండాలంటే ప్రాముఖ్యంగా తగ్గింపు కలిగి జీవించేటువంటి
ఆ జీవన గుణగణాలు మనం కలిగి ఉండాలి. ఉంటామా? కొంతమంది ఉంటారు దేవుని బిడ్డలో. కొంతమంది తగ్గింపు కలిగి ఉండమంటే మందిరం లోపల ఉన్నంత వరకే తగ్గింపు. బయటికి పోయిన తర్వాత, ఇప్పుడు ఉదాహరణకు ఒక చక్కని మాట తెలియపరుస్తాను, గుర్తొచ్చింది, పరిశుద్ధాత్ముడు తెలియపరిచాడు. మన ఇంటి దగ్గర ఎప్పటి నుంచో పక్కింటి వాళ్ళతో ఏదో గొడవ అవుతుంది. ఈ కామన్గా అందరి ఇళ్ళలో జరిగే, మా ఇళ్ళ కాడ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో డ్రమ్ము నేర్చుకుంటే డ్రమ్ము కొడతా ఉంటే ఆ వెంటనే తలుపు తీసి, పిల్లగాడిని నిద్రపోవట్లేదండి, ఏందండి గోల అంటుంది. సరే అని పైకి చూస్తే జనరేటర్, అది ఏసీ ఎప్పుడు జనరేటర్ కంటే ఎక్కువ వచ్చింది గోల. మనం ఒకరికి ఇబ్బందికరంగా ఉండకూడదని మనం సైలెంట్గా ఉంటున్నాం. పద్దాకలు అంటా ఉంటే మరి దీని సంగతి ఏందమ్మా అని నేను అనలేదు, కానీ అట్ట చూసా. చూడంగానే ఇక వాళ్ళు ఏం మాట్లాడలే. ఇక వీళ్ళకి ఏదో చెప్పాలనుకుంటున్నారు, దానికల్లి చూశారు ఆల్రెడీ. ఇదేమో మా కళ్ళు పెట్టారమ్మా. ఇప్పుడు ఏసీ కనుక, బాక్స్ కనుక మన కళ్ళు ఉందనుకోండి, వాళ్ళకి ఏసీ వేసుకున్న వాళ్ళకి భలే సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఆ బాక్స్ ఉందనుకోండి, ఆ లోపల ఉన్న హీట్ అంతా బయటకు వస్తూ ఉండిద్ది. ఆ బాధ అనుభవించుకునే వాళ్ళకి తెలిసింది, కానీ లోపల వాళ్ళకి ఏమైనా తెలిసిద్దా? ఇక అది మనకు తెలియదు, ఎవరికి తెలియదు. అయితే నేను ఏం మాట్లాడకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు వచ్చిన మాట దేవుడి బిడ్డలు అని నేను అటే చూస్తూ ఉన్నా. అంటే చెప్పాలని కాదు, కానీ ఆ రోజు సాయంత్రం జరిగిన గొప్ప కార్యం ఏంటంటే, పట్ట అని ఏదో కాలిపోయిన సౌండ్ వచ్చింది. ఆ ఏసీ తగలబడిపోయినట్టుంది నాకు చూడ. అంటే నేను జరగాలని నేను అనుకోలే. అంటే నేను అనుకోకుండానే, ఊహించకుండానే, ఇదిగో నా ప్రార్థన విషయంలో, అనుదిన ప్రార్థనలో పిల్లలు ఏదో నన్ను మహింపరచాలని ఆలోచన కలిగి ఉంటే, అపవాదా, మంచి మనిషి అయినటువంటి తన జీవితంలోకి నువ్వు దూరి, ఇదిగో నా బిడ్డకి నువ్వు ఈ రకంగా చేస్తావా, అయినా నా బిడ్డలకి గోలందగా నువ్వు గమనించావు లేదా, నా దాసుడు దీనికల్లి చూశాడు కనుక ఇది పని చేయకూడదని ఆపుంటాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అది పీక్కొని వెళ్ళిపోయారు, ఇంతవరకు రాలా. మరి పెడతారో పెట్టరు కూడా మనకి తెలియదు, అది వాళ్ళ ఇష్టమే. అయితే ఇద్దరు పక్కన ఉన్నటువంటి వాళ్ళకి గొడవలు అవుతూ ఉంటాయి. అవుతున్న సందర్భంలో దేవుని వాక్యము ఆత్మతో, సత్యముతో, పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. వింటున్నాం. ఈలోపు ఫోను ఊరకుండదుగా, ఫోను మోగిద్ది. ఫోన్ కూడా ఇంకా నువ్వు పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి సైలెంట్లో పెట్టావు అనుకోండి, అపవాది అసలు ఆగడేక. ఇంటికాడ గొడవ అవుతుంది, దేవుని మందిలో ఉంటే నువ్వు ఆ గొడవలో పార్టిసిపేట్ చేయలేవు, ఎదుటి వ్యక్తిని ఏమనలేవు, కనుక నువ్వు రావాల్సిందని అపవాది ప్రేరేపించి ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి, అమ్మ మన ఇంటి పక్కన చూసావు మరియమ్మ ఇంతలో రాయేసింది మన ఇంటికెళ్ళి అని ఆలోచన, చెబుదాం వద్దని చెప్పడానికి లోపలికి బయలుదేరి రావాలని ఆలోచన కలిగి ఉంటాడు. మళ్ళీ ఇంకో భయం ఏంటంటే వాళ్ళకి, అమ్మో పాస్టర్ గారికి కనపడితే లోపలికి వచ్చి కూర్చోమంటాడేమో, ఇంకా ప్రార్థన అయిపోయిందాక ముందు గొడవ ఏమైద్దో, అవునా కదా అని ఆలోచన కలిగి ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పాలి, చక్కగా విన్నారు కాబట్టి పాఠం. గొడవ జరుగుతూ ఉంది, మీరు మంచోళ్ళే, వాళ్ళు మంచోళ్ళే, కానీ అపవాది ఏదో తలంచాడు మీ మీద. ఇప్పుడు మీరు ఆ మాట మీ చెవును పడింది, మిమ్మల్ని నిత్యము ద్వేషిస్తున్నటువంటి ఆ మరియం అనేటువంటి వ్యక్తి మిమ్మల్ని ఏదో కాని మాటో, ఏదో లేకపోతే ఏదైనా బాధాకరమైనటువంటి విషయం, లేకపోతే వాళ్ళ కళ్ళేపో, లేకపోతే వాళ్ళ పేడో మీ ఇంటికెళ్ళి కొట్టింది అనుకోండి. ఆ మాట మన చెవును పడింది. మీరు పోనీలే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, ప్రభు సన్నిధిలో ఉంటారా? ఎవర్రా మన మీదకి వచ్చింది? మొదలుకే 3 రోజుల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం, కర్రలు కూడా సిద్ధంగా పెట్టున్నాం, తిండ్రా అని ఆలోచన కలిగి ఉంటారా? చెప్పండి, నిజంగా చెప్పండి. మనమేగా. అయ్యగారు ఇట్లా అంటారు, అవసరమైతే అట్లా వెళ్ళి ఇలా వస్తుందిగో, చిటికలో యాడ్ చదువుతాడు చూసా, చిటికలు వెళ్ళి చిటికలో వస్తా అన్నట్టు ఇట్లా అంటారు. సరే పోతారు. అపవాది కూడా ఆడే ఉంటాడు బయటే, దా కమానని. ఇక వెళ్ళటం లటక్కన పట్టుకుంటాడు. ఇక చూడు, ఎక్కడ లేని కోపం ఆ రోజే వచ్చింది. సరే అని పోయి వాళ్ళు గొడవడి గొంతు నొప్పి వచ్చి, ఎవరికైనా వచ్చింది గొంతు నొప్పి వచ్చి మంచినీళ్ళ మేలకుండా ఉండగానే ఇక మనం పోయి స్టార్ట్ చేస్తే ఇంక వాళ్ళకి కూడా పూనుకొని, ఈలోపు ఒక గంటన్నర అయిపోగానే పాస్టర్ గారు ప్రార్థన అయిపోయింది, చెప్పిన వాక్యము అయిపోయింది. ఇక మన కోరికలు ఎలా తీర్చబడతాయి? తీర్చబడవండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన కోరికలు మన తండ్రికి తెలుసని ఈ మాట మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, మనకి ఏది కావాలో, ఏది పొందుకోవాలో, ఏది పొందుకుంటే దేవుని మహిమపరుస్తామో, ఏది పొందుకుంటే దేవునికి దూరముగా ఉంటామో సమస్తము దేవుడికి తెలుసు. కానీ అపవాది ఏం చేస్తాడంటే, దేవునికి నుంచి నిన్ను దూరపరచాలని నీకు వేరే దగ్గరికి తెస్తూ ఉంటాడు. అది మనుష్యులు అవ్వచ్చు, లేకపోతే పరికరాలు అవ్వచ్చు, నీ ఆలోచనకు సంబంధించిన ఏదైనా అవ్వచ్చు.
మనకి ఏదైనా వ్యర్థముగా మన దగ్గరికి వస్తే దానిని మనం ముట్టకూడదు, దాని జోలు మనం వెళ్ళకూడదు. ఒక మందిరంలో ఒక పాస్టర్ గారు చెబుతున్నటువంటి మాట విషయం ఏంటంటే, రోడ్డు అమ్మిటి వెళ్తూ ఉన్నాడు. వచ్చేసామమ్మా మనం ముగింపులోకి. మనం రోడ్డు అమ్మిటి వెళ్తూ ఉన్న సందర్భంలో 500 రూపాయల నోటు కనపడిందంట. ఆ రోజే పాస్టర్ గారు, మీరు పరిశుద్ధత కలిగి ఉండండి, యథార్థంగా కలిగి ఉండండి, ఎవరి యొద్ద ఏమీ పుచ్చుకోవద్దు, ఎవరికి ఏమీ ఇవ్వద్దు అని మీరు అనేకమైనటువంటి విషయాలు తెలియపరుస్తున్నాడు. ఒక వ్యక్తి బండి మీద వెళ్తా ఫోన్ వచ్చిందని గబక్కన ఫోన్ తీశాడు పై జేబులో. నేను కూడా చాలాసార్లు డబ్బులు పోగొట్టుకున్నా. ఇట్లా మనం ఫోన్లో ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ నోట్లు ఉంటాయి. ఇట్లా దీనిని ఏమైంది తెలుసా, మనకు తెలియకుండా నోట్లు పడిపోతాయి. అవి ఒక్కోసారి గమనించవచ్చు, ఒక్కోసారి ఎక్కువసార్లు గమనించకపోవచ్చు. పడంగానే వెంటనే ఒక వ్యక్తి చూశాడు. ఆ రోజు ప్రార్థనకి వెళ్ళొచ్చాడు, దేవుడి మాటలు విన్నాడు, చూశాడు. చూడంగానే 500 రూపాయల నోటు పడిపోయింది. ఇటు చూస్తే ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అతను? దేవుని మాటకు లోబడిన వ్యక్తి అయితే, విధేయత కనపరిచే వ్యక్తి అయితే, వెంటనే వెళ్తున్నటువంటి వ్యక్తిని ఏమండి మీ డబ్బులు పడ్డాయండి అని తీసి వీలైతే దగ్గరికి వెళ్ళి తనకి ఇవ్వటం అనేది చేయాలి. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు? సాక్ష్యం చెప్పాడు తర్వాత. ఈ వ్యక్తి ఏం చేశాడంటే 2 స్టెప్పులు ముందుకేసి 500 రూపాయల నోటు మీద కాలు వేసి నుంచున్నాడు అంటండి. దీన్ని అందరూ ఉంటారు, తెలియగల వాళ్ళు ఉంటే వాడిని దన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. దావీదులు అంటాడు తెలియగలవాడు ఒకడు, వీడు ఏం చేస్తున్నాడు, యాక్షన్ చేస్తాడు, ఎందు చేద్దాం చూద్దాం వీడు వాడికి డబ్బులు ఇస్తాడా, ఈయన నొక్కుతాడా అని చూస్తున్నాడు. ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆ బండి మీద డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి అతనికి తెలుసు, కాలు పెట్టిన వ్యక్తి అతనికి తెలుసు. ఆలోచన కలిగి ఉంటే కాలు పెట్టాడు. ఇంక చిన్నగా నటిస్తున్నాడు. నడి రోడ్డు మీద నుంచొని ఉంటే అటు ఇటు బండ్లు పోతున్నాయి, సైకిల్ పోతున్నాయి, అయినా కానీ నటిస్తున్నాడు. ఏడేదో పెట్టా నేను ఆకాశంలో ఏడుందని చూసుకుంటా, ఇక వెనక్కి తిరిగి ఎవరన్నా గమనిస్తున్నాడు లేదా చూసుకుంటున్నాడు. ఈలోపు రెండో వాడు ఉన్నాడు, చూసావు, వాడికంటే తెలియగలవాడు. వాళ్ళు లటక్కన గోడ సాటుకి వెళ్ళి దాక్కున్నాడు కనపడకుండా. మళ్ళీ వచ్చాడు, చూస్తున్నాడు. చిన్నగా ఏదో కాలుగాడు ఏదో శుభ్రంగా పడిపోయినట్టుంటే దాన్ని ఏం తెచ్చించని చిన్నగా 500 రూపాయల నోటు తీసి అటు ఇటు చూసి జేబులో పెట్టుకున్నాడు. జేబులో పెట్టుకున్న సమయానికి ఎవరైతే దూరం చూస్తున్నాడో వాడు వచ్చి నుంచున్నాడు ఎదురు. ఏందన్నా వందనాలన్న సంగతి? ఏం లేదు, కింద ఏందో తేడా పడితే అన్నీ ఆపులే అన్న, వాడు మావోడేలు కానీ సుబ్బారావు ఫోన్ చేస్తాడు కానీ ఇచ్చాయి. ఇప్పుడు ఇక్కడ దొంగ ఏమైపోయాడంటే దొరికిపోయాడండి. అలాగే మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే కొన్ని సందర్భాల్లో దేవుడు చూడట్లేదులే, ఇవి ఒక్కటేగా ఏమైద్ది, సీరియల్ చిన్న సీరియలేగా ఏమైద్దిలే, కాసేపు చూద్దాం అని ఊరక దానివైపు మన చూపు మళ్ళిందా, అది నన్నే ఒకసారి ప్రభావితం చేసింది. ఓ రోజు బస్సులో ఏసీలో వెళ్తూ ఉంటే సంథింగ్ ఏదో సీరియల్ వచ్చింది. అల్లుడు అత్త మామ అనుకుంటా కూతుర్ని కొట్టబోతానో ఇది చేస్తూ ఉన్నాడు. ఆమె చాలా మంచిదే, స్టోరీ చెప్పకూడదు అనుకుంటున్నా జోడ. అయితే ఇక ఆమెను ఏదో చేయాలని దగ్గరికి వచ్చాడు అయిపోయింది సీరియల్. తర్వాత భాగం రేపటి దినమున 2:30కు చూడండి అని వచ్చింది. అరే ఇదేంది ఆశ్చర్యంగా, అసలు ఆమెను కొడుతున్నాడా లేకపోతే ఏం చేస్తాడు, రేపు చూడాలి అని ఆలోచన వచ్చి, ఏమైంది అది ఆలోచన వచ్చి నేను మరుసటి రోజు ఉండి పలానా సీరియల్ పలానా టైంలో వచ్చింది. ఏం సీరియల్ ఏందంటే గుర్తులేదు, ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం పలానా ఏదో సీరియల్ ఏదో చెప్పారు ఆ పేరు. ఏమైంది అది అన్న. అదే అది ఇంకా అవలా. ఒక వారం ఏమో దగ్గరికి వచ్చాడంట, ఒక వారం ఏమో కొట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడంట, ఒక వారం ఏమో కొడితే మళ్ళీ తిరిగి కొట్టిద్దాం అనుకున్నాడంట. ఇంకంతా ఏమైందంటే పొడుగు వెళ్తూ ఉంది. ఆ కొట్టడమే ఒక వారం రోజులు తీసుంటాడు నాకు చూడ. అవునా కదా? అట్లా ఏమైందంటే మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుందండి. దానికి దూరంగా ఉండటానికి మనం ప్రయాసము చేయాలి. ప్రాముఖ్యంగా దేవుని దగ్గర మనం ఏది కోరినో, మనకు భోగము కొరకో గొప్ప కొరకో ఇతరులను చూపించి గర్వించడం కొరకో కోరినట్లయితే అది మనకు అనుగ్రహించబడదండి. మనం దేవుణ్ణి అడిగేది ఏదైనా కానీ గొప్ప కోసం అడగకూడదు, గర్వం కోసం అడగకూడదు. పక్కన వాళ్ళకి టీవీ ఉందని నాకు టీవీ కావాలని అడగకూడదు. సరే నాకు టీవీ లేకపోయినా పర్లేదు, వాళ్ళ టీవీ ఏదో ఒకటి చేయి అని అడగకూడదు. అవునా కదా? మనం దేవుడి సన్నిధిలో ఏది అడిగినా దేవుడికి ఇష్టమైంది మనం అడిగితే ఆయన గొప్ప విషయములు మన జీవితంలో జరిగిస్తాడు. చివరి మాట, 4వ మాట చూద్దాం. దేవుడు మీ కోరికను తీర్చకపోవచ్చు, కానీ మీ ప్రతి అవసరతలు దేవుడు తీరుస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
19వ వచనం చదువుకుందాం. కాగా కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు మన కోరికలు తీర్చకపోవచ్చు, కానీ మన ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడండి. కనుక మీ కోరికలు తండ్రికి తెలుసు. కనుక మన కోరికలు ఎలా ఉండాలంటే తగ్గింపుతో కూడిన కోరికలు కలిగి ఉండే వారంగా మనము ఉండాలి. లోక సంబంధమైనటువంటి వ్యక్తిని పిలిచి నీ కోరిక ఏంటంటే రేపు నేను అక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, నేను పలానా చేయాలని చెబుతూ ఉంటారు. మన కోరిక ఏంటంటే దేవుణ్ణి చిత్త ప్రకారము జీవించడమే మన కోరిక అయి ఉండాలండి. దేవుణ్ణి ప్రార్థించుట, దేవుణ్ణి కొనియాడుట, దేవుని వాక్యము చదువుట, వాక్యానుసారంగా జీవించుట, వాక్యపు వెలుగులో దినదినము మనము నూతనపరిచేటువంటి జీవితం మనం కలిగి ఉంటే మనల్ని చూస్తున్న మన దేవుడు మన కోరికలు ఆయన నెరవేర్చును గాక. ఆమెన్. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, సర్వశక్తిమంతుడా, మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు. ఇదిగో నీ బిడ్డలకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఎంతో సమయం ఉన్నప్పటికీ తండ్రి చక్కగా పాటలు పాడుతూ నిన్ను ఆరాధిస్తూ మహిమపరుస్తూ ప్రార్థిస్తూ నిన్ను కొనియాడి ఉన్నారు తండ్రి. ఇదిగో బహుసూటిగా మాతో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. మీ కోరికలు మీ తండ్రికి తెలుసని తెలియపరిచావు ప్రభా. నిజమేనైనా తండ్రి, మాకు ఏది కావాలో, ఏది పొందుకోవాలో, ఏది పొందుకుంటే మీకు ఇష్టమైనటువంటి ఇంకా మీ కృపలో, మీ దయలో, మీ యొక్క వాక్యపు అడుగుజాడలో మేము ఎదుగుతామో సమస్తము ఎరిగి ఉన్న దేవా, మా యొక్క జీవితంలో తండ్రి ఏది కావాలో అది పొందుకోవటానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో లోక సంబంధమైనటువంటి గర్వం మాకు అంటకుండా చేయండి ప్రభా. ఇదిగో మంచిగా నాయన తండ్రి మంచి ప్రవర్తన కలిగి మీ జ్ఞానముతో నింపబడేటువంటి నడిపింపు మాకు దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. ఇదిగో నైనా ప్రభా, మా యొక్క కోరికలు కాదు కానీ మీరు మాకు అనుగ్రహించే సమస్తము మేము పొందుకోవటానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునని తెలియపరిచావు తండ్రి. మా అవసరాలు ఇంతవరకు మీరు తీరుస్తూనే ఉన్నారు తండ్రి. ఇదిగో మనుషుల్ని నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని తెలియపరిచిన దేవా, మీ వైపునైనా తండ్రి మీ ఆలోచనలో జీవించేటువంటి కృప మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఇదిగో దినదినము మమ్మల్ని తండ్రి నూతన పరచండి. నీ బిడ్డలుగా నాయన తండ్రి ఉండటానికి కృప చూపించండి. మాలో ఏమైనా లోపాలుంటే తొలగించి నీ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము, నీ ఉన్నతమైనటువంటి కాపుదల, నీ ఉన్నతమైనటువంటి యథార్థత, నీ ఉన్నతమైనటువంటి పరిశుద్ధత కలిగి నిన్ను మహిమపరిచి తద్వారా మేము దీవించబడేటువంటి అట్టి కృప, అట్టి ఆలోచన మీరు మా పక్షాన ఉంచమని ప్రార్థిస్తూ, చూస్తూ ఉన్న దేవా మా వైపునైనా తండ్రి మీ కనుదృష్టి ఉన్నదని జ్ఞాపకం చేసుకొని నీ చిత్తమైనటువంటి నీ సంకల్పంలోనైనా తండ్రి నీ యొక్క పని జరిగించేటువంటి ఆలోచన మాకు మీరు నెరవేర్చి మమ్మల్ని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజునైనా తండ్రి ఈ శుక్రవారం దినమున నీ సన్నిధిలోనే మేమందరం చేసినటువంటి ప్రార్థనలు పాటలు సమస్తం మీరు మహిమపరుచుకొని ఆలకించున్నారు. చేస్తున్న ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు స్తోత్రాలు. నీ ఉన్నతమైనటువంటి ఆలోచన తలంపులు మా మీద మీరు నిర్ణయించినందుకు స్తోత్రాలు. ఇదిగో మా కోరికలు ఏమై ఉన్నాయని మీరు మమ్మల్ని అడిగితే అనేకమైనవని మేము చెప్పగలం, కానీ మీ యొక్క చిత్తం ఏదై ఉందో అది మా పక్షాన్ని మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. మందిర విషయమైన ఆయన తండ్రి ప్రార్థిస్తున్నాం. నీ కృప చూపించండి. కావలసినటువంటి సమస్తం మీరు సమకూర్చి జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కొంత ధనాన్ని మీరు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇంకా మీ ఉన్నతమైనటువంటి కృపలో దాన్ని నాయన తండ్రి మొదలుపెట్టిన కాడ నుంచి ఎక్కడ కూడా ఆగకుండా ఇదిగో అతి కొద్ది దినాల్లోనే మందిరం కట్టబట్టడానికి మీరు కృప చూపించుదురు గాక. నీ ఉన్నతమైనటువంటి ఆత్మీయ నడిపింపుతో పనిచేసే వారిని, చేస్తున్నటువంటి వారిని కావలసినటువంటి అవసరతలు మీరే సమకూర్చుదురు గాక. మీరే ఆ యొక్క గొప్ప కార్యము జరిగించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు నీ సన్నిధిలో తండ్రి నీ బిడ్డలు కలిగి ఉన్నటువంటి ఆశను మీరు నెరవేర్చినందుకు స్తోత్రాలు. ఇదిగో నీ బిడ్డలు మీరు తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు నా కోరిక దేవుడు తప్పకుండా నెరవేరుస్తున్నటువంటి ఆలోచన దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త విషయాల్లో మీ తోడు నీడ కాపుదల మాకు దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసమును
ఈ ప్రాంతంలో కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును ఈ ప్రాంత నివాసులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండి వారికి కావాల్సిన అవసరతలు, వారి కోరికలు, వారి ఇష్టాలు దేవుడు నెరవేర్చి వారిని సమృద్ధిగా నా దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మరియు ఆయన ఆశీర్వాదం, ఆయన యొక్క తోడు మనకు దేవుడు దయచేయును గాక. ఆమెన్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.